ఉంటుంది, ఎంతమంది ఆఫీసర్లతో మాట్లాడుంటుంది, ఎంతమంది వివేకం చిన్న కాంటాక్ట్స్తో మాట్లాడుంటుంది. నానేమన్నాడు, నాన్న ఎక్కడికి పోయేవాడు, నాన్న ఏం చేసేవాడు, నాన్న ఏ ఏ పీపుల్తో అసోసియేట్ అయ్యాడు, ఏ అసోసియేషన్ అన్నా ఏదన్నా నెగిటివ్గా ఏదన్నా ఉందా, ఏదన్నా ఐ మిస్సింగ్ సంథింగ్, ఇది చూడాలా, అది ఎక్స్ప్లోర్ చేయాలా, పిచ్చి పట్టినట్టు ఒక అబ్సెషన్ లాగా తను న్యాయం కోసం వెతకడం జరిగిందండి. ఆ న్యాయం కోసం తను చేస్తున్న ఈ పోరాటంలో నేను తన కోసం చేస్తున్నది చాలా చిన్న వంతు. ఈ పోరాటంలో ఎదుగూరి సన్నింటి ఫ్యామిలీలో ఇద్దరు ఆడబిడ్డలు ఒకవైపు, ఇద్దరు మగబిడ్డలు ఒకవైపు అయిపోయారు. ఈ సిచ్యువేషన్, ఈ పోరాటం, ఈ ఆధిపత్య పోరు లేకపోతే న్యాయం కోసం చేసే ఈ ప్రయత్నం ఇదంతా రాజశేఖర రెడ్డి గారు బతికుండుంటే సంతోషించేవారా, కన్నీళ్లు పెట్టుకునేవారా? ఈ సిచ్యువేషన్ లేదండి, చాలా బాధపడేవారు. అసలు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే అసలు మా జీవితాలు ఇలా ఉండేవే కాదండి. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే సో మెనీ థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ సో డిఫరెంట్. వివేకానంద రెడ్డి గారు కూడా ఈరోజు ఇదే ఇంట్లో మీతో పాటు మీ ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పేవారు. అయితే ఒక మాట అండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాతో